హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేనైతే పచ్చిమిర్చితో పన్నీర్ పలావ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ఎలాంటి కారం అయితే యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పచ్చిమిర్చి పలావ్ కోసము పన్నీర్ నేనైతే ఇది హోమ్ మేడ్. సో మా చిన్న ఆడపడుచు పంపించింది. సో ఇది హోమ్ మేడ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అండ్ ఆనియన్స్, మనకు కావాలంటే వేరే ఏమైనా వెజ్జీస్ లైక్ బఠానీ అవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. సో ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ అంటే చాలా రోజులు అవుతుంది అవి తీసుకొచ్చి. సో అవి చేద్దాము అని చెప్పేసి నానబెట్టాను. అండ్ ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను అనమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉంది అండ్ పుదీనా తక్కువ ఉంది. సో ఏంటి అంటే ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు, లేకపోతే లైక్ కొత్తిమీర అన్న పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను కొత్తిమీర వేసాను అనమాట. సో ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి కారం యూజ్ చేస్తాం కాబట్టి అండ్ కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ మిక్సీ జార్ మూత ఇలా ఉంది ఏంటి అని అనుకోవద్దు. నేను ముందు అంటే దీనికంటే ముందు ధనియాల పొడి మిక్సీకి వేసాను అనమాట, అందుకే అలా ఉంది. తర్వాత వాష్ చేయలేదు. సో ఇక్కడ నేను కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ స్ప్రెడ్ చేసేయాలి. సాల్ట్ ఎందుకంటే పన్నీరు అంటుకోకుండా ఉండడానికి. సో ఇక్కడ హోమ్ మేడ్ కాబట్టి ప్యూర్ ఉంటుంది పన్నీర్ కాబట్టి కొద్దిగా నాకైతే అడుగంటింది. సో బయట తీసుకున్నది ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అవి అంటుకోవు. సో అది పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత హోల్ గరం మసాలా, ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి ఇలా లైక్ హాఫ్ చేసుకొని వేసుకోవాలి. సో తర్వాత కరివేపాకు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకొని కొద్దిగా అంటే మనకు పచ్చివాసన పోయే వరకు ఒక 2 సెకండ్స్ ఆగి క్యారెట్ అండ్ టమాటో వేసేసుకోవాలి. సో అవి కూడా కలపాలి ఒక 2 సెకండ్స్. అవి కూడా అలా ఆగిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. సో పసుపు యాడ్ చేయాలి ఫస్ట్. సో నేను పసుపు చెప్పడం మర్చిపోయినాను. తర్వాత మనకి పేస్ట్. సో యాక్చువల్గా మా మిక్సీ జార్ ఏంటి అంటే కొంచెం సతాయిస్తుంది. సో మెత్తగా కావడానికి నేను మెత్తగా అయితే వేయలేదు. సో తర్వాత ఆ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ కూడా మనకి సరిపడా ఇప్పుడు ఫుడ్కి అంటే మనం ప్రిపేర్ చేసిన దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. తర్వాత ధనియాల పొడి. సో ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేయాలి. అసలు పన్నీర్ మెత్తగా అవుతుందేమో కుక్కర్లా అని అనుకోవద్దు, చాలా అంటే చాలా టేస్ట్గా అవుతుంది. సో పన్నీర్ ఎక్కడ స్మాష్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఎందుకంటే అవి పాత బియ్యం, చాలా అంటే చాలా పాత బియ్యము. సో అందుకే నేను 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ వేసుకున్నాను. కొంచెం ఒక ఏమంటారు హాఫ్ గ్లాస్లో హాఫ్ గ్లాస్, చిన్న టీ గ్లాస్ అంతా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే వెజెస్ కూడా ఉన్నాయి కదా అందుకనే. సో నాకైతే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సో అది అయిన తర్వాత ఇంకా 2 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకున్నాక నేను మా శ్రీనికకి కన్నయ్యకి పెట్టిన టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే సో తను చెప్తుంది చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పేసి. కన్నయ్యని అడుగుదాం ఇప్పుడు. సో ఇక్కడ కన్నయ్యని కూడా అడిగాను, చాలా బాగుంది అని చెప్పాడు. సో యాక్చువల్గా ఏంటంటే వాడు టీవీ చూస్తూ అస్సలు వినట్లేడు. సో చాలా బాగుంది అని చెప్తున్నాడు చూడండి. సో వాళ్ళకైతే నచ్చింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ఇలాంటి పలావ్స్ ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.